అందరికీ నమస్కారం. ఒక గంట ముందర తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి అతి వేగంగా పరిగెత్తుకుంటూ 42 డిగ్రీల ఎండలో పాపం సిబిఐ వాళ్ళు పరిగెత్తుకుంటూ ఈ ఆఫీస్కి వచ్చారు. మా ఆఫీస్కి, సెంట్రల్ ఆఫీస్కి సిఐడి వాళ్ళు మండుట ఎండల్లో సిఐడి వాళ్ళు వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, మళ్ళీ చెప్తున్నా వినండి, వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ ఆయన ఆదేశాల మేరకు పరిగెత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏమి తప్పు చేశాము అని మేము ప్రశ్నిస్తున్నాం, ఏ పాపం చేశాము అని ప్రశ్నిస్తున్నాం. ఒక చట్ట వ్యతిరేకత, ఒక చెత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చెత్త యాక్ట్ తీసుకొని వస్తే దాన్ని ప్రశ్నించకూడదా, అడగకూడదా, నోరు మూసుకొని ఉండాలా? ఎందుకు ఉండాలి? ప్రజలు ఆ చట్టం వల్ల నష్టపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల రైతులు ఇబ్బంది పడతారు అని చెప్పడం తప్ప. ఈరోజు మేము అడుగుతున్నా, 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా, బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమైనా ఎవరైనా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చారా అని నేను అడుగుతున్నా, తీసుకొని వచ్చారా అని నేను అడుగుతున్నా. లేదే, ఏం తొందర జగన్ రెడ్డి, ఏం తొందర నీకు అని మేము అడుగుతున్నాం. నువ్వు కరెక్ట్గా ఇంకొక నెలలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండవు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ లోపల నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావాల్సిన అవసరం ఏముందని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అంటే నువ్వు చేసే చెత్త పనులకి, నువ్వు చేసే హాఫ్ టికెట్ పనులకి, నువ్వు చేసే దొంగ పనులకి మేము ఒత్తాసు పలకాలని ఏమన్నా రూల్ ఉందా అని అడుగుతున్నాం. ఉందా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించకూడదా అని మేము అడుగుతున్నాం. సరే, వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డికి, వైఎస్ జవహర్ రెడ్డికి సూటిగా 2-3 ప్రశ్నలు అడుగుతాను. ఏమయ్యా జవహర్ రెడ్డి, పెన్షన్ల మీద వాలంటీర్లు చంద్రబాబు నాయుడు ఆపేశాడు, అవ్వాతాతలకు పెన్షన్ లీలేకపోతున్నామని వాళ్ళు చెప్తుంటే మీకు వినిపిలేదా? అప్పుడు సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా మీకు? సిఐడి వాళ్ళు గుర్తు రాలేదా అని అడుగుతున్నాం. అంటే మీరు దుష్ప్రచారం చేయొచ్చు మా మీద, మేము మీ మీద దుష్ప్రచారం చేయలే, వాస్తవాలు చెప్పాం, ఈ యాక్ట్లో ఉండే వాస్తవాలు చెప్పాం. అంటే సిఐడి నోటీస్ ఇవ్వాలంటే, కేసు ఫైల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రచారం ఆపుకొని రాత్రికి వస్తాడు. రాత్రికి జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్ కి వస్తాడు, వచ్చి పొద్దున్నే ప్రచారం ఆపుకుంటాడు. ఎవరైనా ఎలక్షన్ టైంలో ప్రచారాలు ఉండే 6 రోజుల్లో ఎలక్షన్ ప్రచారం ఆపుకుంటారంటాయా? లేదే, ఏ నాయకుడు లేదే, మా నాయకులు అందరు తిరుగుతున్నారే. నువ్వు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుకి ఎఫ్ఐఆర్ కట్టించేదానికి, కేసు పెట్టించేదానికి, నోటీసులు ఇచ్చేదానికి నువ్వు ఎలక్షన్లో ఒకరోజు సెలవు ప్రకటించి ఈడకొస్తావా? ఏమి సైకోవరా నువ్వు? నాకు అర్థం కాదు. కానీ ఒక పక్క ఎలక్షన్ అది ముఖ్యమా, చంద్రబాబు నాయుడికి నోటీస్ ఇది ముఖ్యమా? ఓరే తిక్కల నాయుడులారా, మీకు ఏమైందిరా? ఏమైందిరా మీకు? ఎలక్షన్ ముఖ్యమా, చంద్రబాబుకి నోటీసు ముఖ్యమా అని అడుగుతున్నాం. ఏది ముఖ్యం? అది కూడా తెలివి తక్క నాయుడులారా, అది కూడా మీకు తెలియదా అని మేము అడుగుతున్నాం. సరే, మొన్న జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కితే ఆ గులకరాయి తెలుసు కదా, బౌన్సింగ్ గులకరాయి, ఇక్కడ తెచ్చి ఇట్టగొట్టి ఆ ప్లాస్టర్లు, ఆ గుండె మార్పిడి ఆపరేషన్ ఫోటోలు భారీగా చేశారు. ఏం చెప్పారు? వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు హత్యా ప్రయత్నం అన్నారు. వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి, వైఎస్ జవహర్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఏమి చంద్రబాబు నాయుడు హంతకుడు అన్నారే, సిబిఐ వాళ్ళ గుర్తురాలే? మర్చిపోయారు? గుర్తురాలేదు మీకా? జగన్మోహన్ రెడ్డి చెప్పడం మర్చిపోయాడా? అతనికి ఏదో ఉండేది ఒక నెల వెళ్ళిపోతున్నాడు. మీరు మారరా? మీలో మార్పు రాదా? ఇట్టే ఉంటారా? లేకపోతే మీలో మార్పు మేము తీసుకురావాలా?
వద్దు, మేము మీలో మార్పు తీసుకురాకూడదు. మీరు మారాలి, మీరు మారాలి. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఏమి చేసినా నోరు మూసుకొని పడి ఉండాలా, నోరు తెరవకూడదు. మేమా ప్రశ్నించకూడదా? మా ఆస్తి కాగితాలంట ఇళ్ళల్లో పెట్టుకుంటారంట. మేము చెవులో పువ్వు పెట్టుకొని ఉన్నారు. రే మీక మా ఆస్తి కాగితాలు మీరేంద్రా? రేపు మా పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళ ఫోటోలు కాకుండా మా భారతక్కది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి పెళ్లి కార్డులు ఇవ్వమంటావా? ఆ చట్టం కూడా తీసుకొని వస్తాడు పిచ్చోడు. ఒకసారి ఆలోచించుకోండి అని మేము చెప్తున్నాం. అయినాకనే పేపర్లో ఫోటోలు తీసుకునే వాళ్ళు చూసా, టీవీలో కనిపించాలని పిచ్చోళ్ళని చూసా. రాళ్ల మీద ఫోటోలు వేసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు ఈ ప్రపంచంలోనా? ఏ పిచ్చోడినైనా చూసావా అని అడుగుతున్నాం. సరివే రాళ్ల మీద ఏంద్రే మీ ఫోటోలు వేసుకునేదా? బాత్రూముల్లో మురుగుదొడ్లో వేసుకోండి రా ఫోటోలు. పొద్దున్నే వస్తారు కదా, పొద్దున్నే బాత్రూమ్ పోయేటప్పుడు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మాట్లాడతాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడతాం, రోజు మాట్లాడతాం జరుగుతున్న అన్యాయం గురించి. మీరెవరు అడిగేదానికి మమ్మల్ని? హూ ఆర్ యూ? ఏ హక్కు ఉంది మీకు మమ్మల్ని అడిగేదానికి? ప్రజలు నష్టపోతుంటే మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. అంటే నేను చూసి భయపడిపోవాలా? అంటే నువ్వేం చెప్పినా ఇటు కుదరదు అబ్బాయా, కుదరదు. నెలలో ఇంటికి పోతున్నావు నువ్వు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్కి, వైఎస్ రాజేంద్రనాథ్ రెడ్డికి, వైఎస్ జవహర్ రెడ్డికి గుర్తుపెట్టుకో. వైఎస్ జవహర్ రెడ్డి చనిపోయిన అవ్వాతాతల హత్యలన్నీ నీ మీదే ఉన్నాయి. చచ్చిపోయిన అవ్వాతాతల హత్యలందరూ నీ మీదే ఉన్నాయి. ఆ పాపం అనుభవిస్తావని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మమ్మల్ని ఎవరు ఆపలేరు. అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే హక్కు మాకుంది. ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తాం. ఇప్పుడు సిఐడి వాళ్ళు వచ్చారు, నోటీసులు ఇచ్చారు. మా చంద్రబాబు భయపడిపోయి, లోకేష్ భయపడిపోయి. ఏంద్ర మేము భయపడేది? మీ తొక్కలో నోటీసులకే. మడిసి పెట్టుకోండి అని కూడా మనం చేస్తాం. మడిసి పెట్టుకోండి మీ నోటీసులు. జూన్ 4వ తేదీ తర్వాత ఒక్కొక్కడ కథ ఎట్టుంటుందో చూసుకోండి అని కూడా మనం చేస్తాం. ఇంత అరాచకమా? ఇంత ఘోరాలా? అసలు లెక్కలేదా మీకు? ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి కాన్స్టిట్యువెన్సీలో అందరూ ల్యాండ్ టైటిలింగ్ గురించి, యాక్ట్ గురించి మాట్లాడతాం. ఎంతమందికి నోటీసులు ఇస్తారో ఇచ్చుకోండి అని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.